Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ గొల్లుమంటున్న గ్లాస్ పార్టీ లీడర్లు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్నట్టుగా ఆ నియోజకవర్గ జన సైనికులు భావిస్తున్నారా? పట్టించుకునే దిక్కు లేక ముందే అల్లాడుతూ ఉంటే ఇప్పుడిక మిత్రపక్షం కూడా గుడ్డ కాల్చి మేదేసిందా? అంటుకున్న మరకల్ని కడగడానికి ఎన్ని సంస్కారవంతమైన సోపులు కావాలరా బాబు అంటూ అక్కడ గ్లాస్ లీడర్స్ గుల్లుమంటున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా విచిత్ర పరిస్థితి? అక్కడ టీడీపీతో వచ్చిన ఇబ్బందులేంటి? ఎందుకిలా? మాకే ఎందుకిలా? ఏ పాపం చేశామని, వాళ్ళకి ఏం అన్యాయం చేశామని మమ్మల్ని భ్రష్టు పట్టించి బజారుకి ఏడుస్తున్నారు? నియోజకవర్గానికి నాయకుడు లేకుండా, పార్టీ పెద్దలు పట్టించుకోకుండా ఏదో ఓ మూలన పడి మా పాటికి మేము మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే ఆ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు. రాష్ట్రంలో తమ పార్టీ పవర్లో భాగస్వామి అయినా లోకల్గా తమను అధికారానికి ఆమడ దూరంలో ఉంచారంటూ ఆవేదన పడుతున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు వరకు తమకు తిరుగు లేదంటూ తొడలు కొట్టిన నాయకులు సైతం ఇప్పుడు కనీస గుర్తింపు లేదని బాగా ఫీల్ అవుతున్నారట. పరిస్థితి చూస్తూ ఉంటే అసలు మనం అధికారంలో భాగస్వాములం అన్న సంగతి కూడా మర్చిపోయేలా ఉన్నామని, చివరికి ఆటలో అరటిపండుగా చూస్తున్నారంటూ తణుకు గ్లాస్ లీడర్స్ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించే నియోజకవర్గంలో ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా మారిపోవడానికి స్వీయ తప్పిదాలు ఒక కారణమైతే మిత్రపక్షం టీడీపీ లెక్కలేనితనం మరో కారణమని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన సొంతం చేసుకునే సీట్లలో తణుకు 1 అంటూ 2024 ఎన్నికలకు ముందు గట్టిగా ప్రచారం జరిగింది. కానీ కూటమి సర్దుబాట్లలో భాగంగా చివరి నిమిషంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దీంతో అప్పటి వరకు లోకల్ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న విడివాడ రామచంద్రరావు పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. నీకు సీటు ఇవ్వలేకపోతున్నానని కనీసం పార్టీ అధినేత పవన్ ఒక్క మాట అయినా చెప్పలేదంటూ అప్పట్లో ఆయన హర్ట్ అయినట్లు చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి కష్టపడ్డా అట్నుంచి కనీసం పలకరింపు కరువైందన్న బాధతో పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగిన విడివాడ ఇప్పటికీ అటువైపు కన్నెత్తి చూడడం లేదట. దీంతో తణుకు జనసేన కేడర్ సరైన నాయకుడు లేక అవస్థలు పడుతోంది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు జన సైనికులు. విడివాడ రామచంద్రరావు స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. పాత ఇన్ఛార్జ్కు బాధ్యతలు ఇవ్వలేదు సరే, కనీసం పార్టీ కోసం యాక్టివ్గా తిరిగే మరొకరిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ పెద్దలు ఎందుకు చొరవ చూపడం లేదన్నది తణుకు కేడర్ క్వశ్చన్. అసలే ఇన్ఛార్జ్ లేక తమని చులకనగా చూస్తున్నారంటూ బాగా ఫీల్ అవుతున్న జనసేన కార్యకర్తల్ని ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకుల వ్యవహార శైలి బాగా ఇబ్బంది పెడుతోందట. ఇటీవల అత్తిలి మండలం అరవెల్లికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి కోట్లు వసూలు చేశారట. ఉద్యోగాల కోసం ఒత్తిడి రావడంతో దాని నుంచి బయటపడడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సిఫార్సు లేఖలు తయారు చేసి పంచిపెట్టడం లోకల్గా జనసేనకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే గుర్తింపు లేదని మొత్తుకుంటుంటే పుండి మీద కారం చల్లినట్టు కొత్తగా టీడీపీ నాయకులు వసూలు చేసి తమ అధినేత పేరు వాడడం వల్ల రాజకీయంగా ఊపిరి సలపనట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తణుకు జనసేన లీడర్స్. అటు పదవులు దక్కక, ఇటు గుర్తింపు లేక, చివరికి ఏమాత్రం సంబంధం లేకున్నా అవినీతి మరకలు కూడా అంటడంతో ఈ సంగతి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నట్టు తెలిసింది. నిరుద్యోగులను మోసం చేసింది ఎవరో తెలిసినా వాళ్ళు గురించి పల్లెత్తు మాట అనలేని స్థితిలో ఉన్నారట జన సైనికులు. ఈ క్రమంలో మరోసారి తణుకులో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ మొదలైనట్టు సమాచారం. స్థానిక పరిస్థితుల్ని పవన్కి వివరించడానికి లోకల్ లీడర్స్ కొందరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దయచేసి ఇప్పటికైనా మాకు ఇన్ఛార్జిని నియమిస్తే మా పాటలేవో మేం పడతామన్నది తణుకు జనసేన వాయిస్.